కరువు కాలంలో గోదావరిలో నీళ్లు ఎంత ఉన్నాయో తెలియదు కానీ గోదావరి తీరాన గోదావరి ఒడ్డున ధారాపాతంగా ప్రవహిస్తున్న ఆడబిడ్డల కన్నీరు చూస్తే గుండె తరుక్కుపోయే పరిస్థితి. ఓ సీనియర్ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో ఏం జరుగుతోంది అనే క్వశ్చన్ ని ప్రపంచం ముందు నిలబెట్టింది కదా. ఆడబిడ్డల మీద వేధింపులు, ప్రాణాలు పోవటం అనే ఇష్యూని మెడికో ప్రియాంక ఇష్యూ చూపిస్తే ఇప్పుడు ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావటం ఎంతటి విషాదం, ఎవరి వైఫల్యం ఇది. ఇందులో రాజకీయాల కంటే కూడా అసలు ఒక సిస్టమ్ గా ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది, ఇది ఎంతటి ఘోరాతి ఘోరం అనేది మాట్లాడుకోవడం, వాస్తవాలు తెలుసుకోవడం మనకు అవసరం. ఓ 10 ఏళ్ల కుర్రాడు గోదావరి ఈది ప్రాణాలు కాపాడుకుని ఇప్పుడు ఏపీ మొత్తానికి వేస్తున్న ఒక్కటే ఒక్క ప్రశ్న, ఇంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితికి కారకులు ఎవరు? ఎందుకని ఆడబిడ్డలు ఇలా కన్నీరు మున్నీరు కావాల్సిన, ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? తుచ్చమైన రాజకీయ కామెంట్లు చేశారు ఇలాంటి విషయాల్లో కూడా అంటే వాళ్ళు మనుషులే కాదు, నేను ముందే చెప్తున్నా. అందుకోసమే రాజకీయాల కంటే కూడా సమాజం మీద బాధ్యత, ఇంకిత జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి ఈ వీడియో. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక సీనియర్ ఉద్యోగి కుటుంబంతో కలిసి గోదావరిలో దూకారు అనే వార్త నాకైతే గుండెను పట్టి నలిపేసిన ఫీలింగ్ వచ్చింది, మెలిపెట్టింది. కడుపులో గిల తిప్పేయడం అంటారు కదా, అలాంటి పరిస్థితి. ఎంతటి దుర్మార్గమైన, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మన సొసైటీలో అని మనకి చూపించిన ఒక తిరుగులేని ఇన్సిడెంట్ ఇది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన సందర్భం ఇది. ఇదిగో చూడండి, నూకరాజు పంచాయతీ డిపార్ట్మెంట్ లో ఏఈగా పనిచేస్తున్నారట. అంటే ఆయన స్టేచర్ ఉన్న ఉద్యోగి, పైగా నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు, సీనియర్. ఆయన భార్య, కూతురు, ఆ కూతురు బిడ్డ 10 ఏళ్ల కుర్రాన్ని తీసుకుని గోదాట్లో దూకారు వంతెన మీద. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఇదిగో చూడండి, రైఫిల్ శిక్షణ ఇచ్చే ఒక అకాడమీని నడిపేవాడు కూతుర్ని వేధిస్తూ ఉన్నట్ట. ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచక, స్పందించే పరిస్థితి లేక ఆ నిర్ణయం తీసుకున్నారు. అడవిలో బతుకుతున్నామండి మనం, ఎంత దారుణమైన పరిస్థితి. పైగా ఈ విషాదం లోతు ఎంత తెలిస్తే ఊపిరాడదు మనకి, మనసున్న వాళ్ళకి, మానవత్వం ఉన్న వాళ్ళకి. నూకరాజు అల్లుడు కూతురు భర్త జూలైలో చనిపోయాట. జూలై అంటే మనం ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం. ఈ నెల 15 రోజుల్లో ఆమె మీద వేధింపులు ఏ స్థాయిలో జరుగుంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి ఆ కుటుంబం వచ్చి ఉంటుంది. పైగా ఆయన ప్రభుత్వ ఉద్యోగి, చిన్న చితకా వ్యక్తి కాదు. వేధిస్తున్న వ్యక్తిట ఇంటికి వచ్చి మహిళ మీద దాడి చేసే పరిస్థితిట. అంటే వ్యవస్థ ఎలా తయారైనట్టు? కనీసం కంప్లైంట్ చేస్తే పట్టించుకోని పరిస్థితి ఉంది అనే విషయాన్ని నూకరాజు గోదావరిలో దూకే ముందు మిత్రులకి, సహచరులకి పంపిన వాట్సాప్ మెసేజ్ చూస్తే అర్థమైపోతుంది. ఇదిగో చూడండి, కలెక్టర్లకి, ఎస్పీలకి ఆల్రెడీ ఫిర్యాదు చేశాను అని చెబుతూ ఇదిగో ఇలాగా మెసేజ్ పంపారు అని ఈనాడు రాసింది కదా. అంటే కంప్లైంట్ చేసినా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు, ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచలా. గోదావరిలో దూకారు. దూకితే నూకరాజు మనవడు 10 ఏళ్ల పిల్లాడు గోదావరికి ఎదిరిది ప్రాణాలు ప్రాణాలు కాపాడుకుని ఆ కుర్రాడు చెప్తున్న విషయాలు చూస్తే సగటు మనిషికి రక్తం మరిగిపోతుంది. ఇదిగో చూడండి, ఆ వేధిస్తున్న వెధవ ఇంటికి వచ్చి తల్లి మీద దాడి చేసేవాడని, బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి లాకర్ల వరకు అన్ని లాక్కున్నాడు అని చెప్పడం చూస్తే అసలు ఇదెక్కడ పరిస్థితి? ఒక ఆడకూతురు మీద ఇంత ఘోరాతి ఘోరమైన అఘాయిత్యం జరుగుతుంటే రెసిస్ట్ చేయలేని పరిస్థితుల్లో, కంప్లైంట్ చేసిన పట్టించుకోని స్థితిలో మన వ్యవస్థలో యంత్రాంగం ఉన్నాయా? పైగా ఇంకో విషాదం ఏంటో తెలుసా? ఆ కుర్రాడి తండ్రి నెల రోజుల కిందట ఏమో చనిపోయి ఉంటారు. నూకరాజు అల్లుడు, నూకరాజు తనయుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించేట. అంటే కొడుకును పోగొట్టుకున్నాడు, ఆయన అల్లుడిని కూడా పోగొట్టుకున్నాడు. కూతురు మీద చూడబోతారేమో ఎవడో వచ్చి ఇలా అఘాయిత్యం చేసే పరిస్థితి వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, అంటే చదువుకొని ఒక స్థితిలో ఉండి, అవగాహన ఉండి కూడా మానసికంగా ఎంత సంఘర్షణకు లోనైతే నలిగిపోయి ఉంటే అలా చేసి ఉంటాడు అనిపిస్తుందా లేదా? ఆ నిర్ణయాన్ని నేనేం సమర్థించట్లా, కాకపోతే మానసికంగా ఎంత డసిపోయిన పరిస్థితి. అసలు ఫైట్ చేయాలి, ఆ 10 ఏళ్ల కుర్రాడి కోసం, మనవడి కోసం బతకాలి అనే ఆలోచన కూడా పక్కన పెట్టి ఆ పెద్ద ఆయన తాను చనిపోవడమే కాదు, కూతుర్ని, భార్యని, మనవడిని కూడా గోదావరిలోకి దూకేలాగా చేశాడు అంటే ఎవరి వైఫల్యం? ఎక్కడుంది ఆ వైఫల్యం? ఇదేం మొదటి ఇన్సిడెంట్ కాదు కదండి. 10 రోజుల నాడే మెడికో ప్రియాంక ఇష్యూ తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది, కలచివేసింది కదా. మెడికోని ఇలా రోడ్డు మీద కారుతో గుద్దించి చంపితే వాళ్ళు ఎవరో, ఆ ఘటనకు కారణం ఏంటి అనే విషయం ఇప్పటి వరకు బయటికి రాలా. మద్యం మత్తులో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి. ఆల్కహాల్ తాగి మాల్ కి వచ్చేది అది అని మృతురాలి స్నేహితుడు ఇలా ఓపెన్ గా చెప్పడం చూసాము. గంజాయి బ్యాచ్ ఇదంతా అనే ఆరోపణలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి, జనంలో చర్చ జరుగుతూ ఉంది. పైగా ఆ మెడికో తండ్రి, కడుపు రగిలిన ఆ తండ్రి
కడుపు కోతతో ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? పవన్ కళ్యాణ్ గారు ఒక విజిట్ లేదు. లోకేష్ గారు, మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మహిళా హోమ్ మినిస్టర్ గారు, ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? పేరున మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అండి అని అడిగారు కదా ఆయన. అలాంటి ప్రశ్నలు చూసిన వారం 10 రోజుల్లోనే ఇప్పుడు కుటుంబం మొత్తం గోదాట్లో దూకటం అంటే నూకరాజు పనిచేస్తున్నది పిఠాపురం, ఆయన పనిచేస్తున్న డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్. అందుకోసమే చూడండి మీడియా ఎలా రాసిందో, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోమన్నారు అని రాయడం వెనక ఆంతర్యం ఏంటో అర్థమవుతుంది కదా. రాజకీయం సరే, అసలు ఈ వైఫల్యం ఎవరిదే? ఒక ఆడకూతురు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే భర్తను పోగొట్టుకున్న కొద్ది రోజుల్లోనే వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి కుటుంబంతో కలిసి అనే సిచ్యువేషన్ వచ్చిందంటే దానికి బాధ్యత ఎవరిది? మనం రాజకీయంగా అసలు ఫెరోషియస్ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటాం కదండి. నేను ఒకటి చూపిస్తా. ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే, తాగిన మైకంలో చేసిన, పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసిన అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. చూశారు కదా, మద్యం మత్తులోనో ఆపేవాళ్ళు లేరనో అఘాయిత్యాలు చేయాలనుకుంటే అదే ఆఖరి రోజు అని ముఖ్యమంత్రి చెప్పడం చాలా సందర్భాల్లో చూసింటాం కదా. అంటే ముఖ్యమంత్రి ఇలా ప్రకటిస్తూ ఉన్నా గానీ పరిస్థితులు మాత్రం వేరే తీరుగా ఉన్నాయి అని ప్రియాంక ఇష్యూ గానీ ఇప్పుడు ఈ కుటుంబం గోదాట్లో దూకిన ఘటన గానీ మనకి చెప్తా ఉందా? అసలు శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటారు అనే సంకేతం ఇచ్చినట్టయితే, చర్యలు తీసుకునే యంత్రాంగం ఉన్నట్టయితే, ఆడకూతురు ఎవరైనా సరే ఒక్క ఫోన్ కాల్ చేస్తే అరాచకులు తాట తీసే వ్యవస్థ ఉండి ఉన్నట్టయితే కనుక ఇలాంటి పరిస్థితి వచ్చేదా? ఇది కదండి క్వశ్చన్. ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ కల్పించలేని వ్యవస్థలో మనం ఉన్నాము అంటే పైపెచ్చు వరుస ఘటనలు గోదావరి చుట్టుపక్కలే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా పిఠాపురం. మనం మాత్రం ఎలాంటి ప్రకటనలు చేస్తుంటాము? దిశ చట్టం కాదు, అది దిశ బిల్ మాత్రమే. అది రాష్ట్రపతి ఆమోదం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం పొందాలి. చాలా సందర్భాల్లో వాళ్ళు వెనక్కి తిరిగి పంపించడం, తిరిగి వీళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళు ఇచ్చిన క్వశ్చనరాకి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోవటం, ఇవన్నీ కూడా జరిగింది. చూశారు కదా, దిశ చట్టమా కాదా? గత ప్రభుత్వం ఏం చేసింది? ఇదే పోస్ట్ మార్టం అండి నిరంతరం. పోనీ వాళ్ళు ఏమి వాళ్ళు ఏమి చేయలేదు, స్క్రాప్ చేయండి. ఓడిపోయారు కదా వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళ గురించి ఎందుకండి ఇప్పుడు? మనం అధికారంలో ఉన్నాము. ఇలాంటి అఘాయిత్యాలు, అకృత్యాలు ఆడబిడ్డల మీద జరుగుతూ ఉన్నాయి. కఠినమైన చర్య తీసుకొని వెన్నులో వణుకు పుట్టే సందేశాన్ని అరాచకులకు ఇవ్వాలా వద్దా? నాకైతే ఇలా ఏఈ కుటుంబం గోదావరిలో దూకింది అనే వార్త చూసినప్పుడు మానసికంగా ఒక వ్యధ అంటారు కదా, అలాంటి పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్తున్నా, నేను ఆ 10 ఏళ్ల కుర్రాడిని ఆదుకునే శక్తి నాకుంటే బాగుండేది అనిపించింది నాకు. అంతే కదా, నేనైనా మీరైనా ఒక పూట ఇలా మాట్లాడుకుంటాం. మీడియా అయితే ఇలాగా ఒక వార్త రాస్తుంది ఒక రోజు, కానీ రేపటి నుంచి ప్రభుత్వాలు, వ్యవస్థలు చేతులు దులుపుకుంటే ఆ కుర్రాడు తండ్రిని పోగొట్టుకున్నాడు, తల్లి, తాత, అమ్మమ్మ అందరూ కళ్ళ ముందే గోదాట్లో దూకితే ఆ ట్రామా ఎంత ఉంటుంది ఆ పిల్లోడికి? గోదావరి ఈది బతికాడు ప్రాణాలతో, సంతోషించాలా లేదంటే జీవితాంతం ఈ దుఃఖం అతన్ని వెంటాడుతుంది అనే విషాద వాస్తవాన్ని దిగమింగాల మనం. దారుణాతి దారుణమైన పరిస్థితి కదా. ఆ కుర్రాడి పరిస్థితికి, కన్నీటికి, ఆవేదనకి బాధ్యులు ఎవరంటారు? సమాధానం మనసుతో ఆలోచించే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇలాంటి ఘోరాలు, దారుణాలు ఇప్పటికైనా ఆగాలి. ఆడబిడ్డలకి భరోసా ఉండే సిస్టమ్ రావాలి. కుళ్ళు రాజకీయాలతో కొట్టుకుపోయే జనాన్ని కూడా కులాల వారీగా, పార్టీల వారీగా విడదీసే అరాజక మనస్తత్వాలు అంతం కావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా ఆ పిల్లాడి బాధ తలుచుకుంటే గుండె చెరువైపోతుంది. దిస్ ఈస్ కీ టాక్స్.